హాయ్ అండి. మనకు ఎన్ని సంపదలు ఉన్నా ఆరోగ్య సంపద అన్నది లేకపోతే ఉపయోగం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. మంచి ఆరోగ్యానికి చక్కని జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. చక్కటి జీవనం అలవడాలి అంటే సంగీతానికి, ధ్యానానికి, సేవకు ఇంపార్టెన్స్ ఇవ్వవలసి ఉంటుంది. మన నాడీ వ్యవస్థపై అదుపును సాధించాలి అంటే, ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోవాలంటే, దూరం చేసుకోవాలంటే ఇప్పటి కాలంలో పెద్ద చిన్న అన్న తేడా లేకుండా ప్రతివారు ప్రతి విషయంలో టెన్షన్ పడటం అనేది ఎక్కువైపోయింది. దీనిని తగ్గించుకోవాలంటే యోగా చేయటం ఒక్కటే మార్గం. జ్ఞానం పొందేందుకు ప్రయత్నిస్తూ ఉండటం కూడా ఒక రకమైన ధ్యాన విధానమే. ప్రతిరోజు ధ్యానం చేయటం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఏర్పడే ఆ నిశ్శబ్ద వాతావరణం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతేకాకుండా సమాజం కోసం కూడా రోజులో కొంత సమయం కేటాయించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, సంగీతంతో ఎన్నో రోగాలు నయమవుతాయి అన్న విషయం మనందరికీ తెలుసు కదా. కాబట్టి చక్కటి సంగీతాన్ని వినటం అలవాటు చేసుకుంటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. అందరూ వింటారు, గేలి చేస్తారు అన్న ఆలోచన మాని నచ్చిన పాఠాన్ని మనకు నచ్చిన విధంగా ఆలపిస్తే ఆ ఆనందం, ఆ ఉల్లాసం వివరించలేనంత ఆహ్లాదంగా ఉంటుంది. మరి మీరందరూ కూడా చేస్తారుగా. అందరం ఆరోగ్యంగా సంతోషంగా ఉందాం. స్వస్తి.